తేజస్వి మడివాడ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో గెస్ట్ రోల్ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత వెంకటి వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన ఇమ్మడు ప్రేక్షకులకు మరింత చేరువైంది. మనం, హార్ట్ అటాక్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఐస్ క్రీమ్ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తర్వాత నుంచి సినిమాల్లో తక్కువగానే కనిపిస్తుంది. కానీ బుల్లితెరపై మాత్రం సందడి చేస్తూ పలు కార్యక్రమాల్లో కనిపిస్తోంది. అయితే తేజస్వి గత కొన్ని రోజులుగా హీరో నవదీప్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఈ అంశంపైనే ఆమె పోస్టులకు కామెంట్స్ పెడుతున్నారు. రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ ఈ వార్తలపై రియాక్ట్ అయింది. తనదైన శైలిలో స్పందిస్తూ హీరోతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. దీంతో తేజస్వి చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంటర్వ్యూలో తేజస్వి మాట్లాడుతూ తన జీవితం తెరిచిన పుస్తకమని, బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానంటూ చెప్పుకొచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ ని కూడా కోల్పోయానని స్పష్టం చేసింది. అంతేకాకుండా నవదీప్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే, కానీ చాలా మంది నవదీప్ తో పెళ్లి ఎప్పుడు అని సోషల్ మీడియాలో అడుగుతుంటారని వ్యాఖ్యానించింది. క్లోజ్ గా ఉంటే పెళ్లి చేసుకోవాలా అంటూ ప్రశ్నించింది. దీంతో ఈమె పెళ్లి వార్తలకు ఇప్పటితో ఫుల్ స్టాప్ పడుతున్నట్టు భావిస్తున్నారు. మరోవైపు నవదీప్ కూడా పలు కార్యక్రమాల్లో తన రిలేషన్షిప్ గురించి, పెళ్లి గురించి ఓపెన్ గానే స్పందించారు.